జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు ఆ పార్టీలో కీలకమైన వారు అన్నది తెలిసిందే. అధినేత పవన్ కి స్వయంగా సోదరుడు అయిన నాగబాబుకు జనసేన క్యాడర్ తో నేరుగా కనెక్షన్ ఉంది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ ని కలుపుకుని పోయే విధంగా అనేకసార్లు పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు సడెన్ ట్రిప్ వేశారు. అయితే ఇటీవల జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పిఠాపురంలో సీన్ ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అండ్ కో చేసిన ఆందోళన, జనసేన లోకల్ లీడర్స్ నుంచి వచ్చిన భారీ రియాక్షన్ ఇవన్నీ ఏపీలో పొలిటికల్ హీట్ ని పెంచేశాయి. దీని మీద టీడీపీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అదే సమయంలో నాగబాబు కూడా పిఠాపురం రావడంతో ఈ టూర్ వెనుక ఏంటి మ్యాటర్ అన్నది అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది. నాగబాబు పార్టీ నాయకులు క్యాడర్ తో మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ వారిని పని చేసుకోవాలని సూచించామని చెప్పారు. దాని అర్థం అనవసరమైన వివాదాలతో తలదూర్చకుండా ఉండాలని చెప్పడమే అంటున్నారు. టీడీపీ నేతల నుంచి ఎలాంటి కామెంట్స్, నేరుగా రాజకీయ ఘర్షణలు దిగడం వంటివి వద్దు అన్నట్లుగానే జనసేన నుంచి సూచనలొచ్చాయంటున్నారు. నిజానికి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, పవన్ కలిసికట్టుగా ఉంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో అదే తీరు కనబరచాలి ఇద్దరు అధినేతలు కోరుతున్నారు. కానీ పిఠాపురంలోనే తరచూ వివాదాలు రేగడంతో అది రచ్చగా మారి రెండు పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. దాంతో నాగబాబు పార్టీ నేతలు క్యాడర్ సమావేశంలో కూడా కాసింత అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం అంటేనే పవన్ సొంత నియోజకవర్గమని నాగబాబు మీడియాతో అన్నారు. అందువల్ల తాము ఎన్నికల్లో ఒక మాట ఇచ్చామంటే తప్పకుండా అమలు చేసి తీరుతామని చెప్పారు. మాట ఇచ్చామంటే మడమ తిప్పమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ క్యాడర్ అంటే తమ సొంత కుటుంబమని ఆయన అన్నారు. వారి ఆవేశాన్ని, ఆవేదనను తాను అర్థం చేసుకున్నాను అని పవన్ కళ్యాణ్ కూడా తొందరలోనే వారి సమస్యలు తీరుస్తారన్నారు. అలాగే ఉప్పాడకు రిటైనింగ్ వాల్ ను నిర్మిస్తున్నామని, అదేవిధంగా రానున్న 3 ఏళ్ల కాలంలో పవన్ నియోజకవర్గానికి పూర్తి హామీలు నెరవేరుస్తారని నాగబాబు చెప్పారు.